నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బోధన్ పట్టణంలోని వార్డు నంబర్ 1 ఆటోనగర్ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. గురువారం బోధన్ పట్టణంలోని మెప్మా ఆర్పీల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ అయ్యప్ప సేవ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ బోధన్ ఆధ్వర్యంలో తేదీ 17/7/2025 గురువారం రోజున ఆమ్డాపూర్ క్యాన్సర్, షుగర్, బీపీ, కంటి పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్న వారికి ఎక్స్రే తీయడం జరిగింది. అనంతరం మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ లయన్ వి లక్ష్మి గారు, ఆర్సి ఓం ప్రకాష్ గారు, లయన్ సాయిలు గారు, డిస్టిక్ ఐ క్యాంప్ చైర్మన్ సూరాబత్తుని శ్రీనివాసరావు గారు, అధ్యక్షులు లయన్ ఎం గోవింద్ రెడ్డి గారు, కార్యదర్శి లయన్ కుమ్మరి పూషెట్టి గారు, కోశాధికారి లయన్ కన్సూజీ సత్యనారాయణ గారు, లయన్ ఎం ఆదినారాయణ రెడ్డి గారు, ఇంద్రాగౌడ్ గారు, లయన్ బి రమేష్ గారు, లయన్ ఎన్ సాయి గారు, లయన్ శైలజ గారు, లయన్ మహాలక్ష్మి గారు, లయన్ గంగామణి గారు, లయన్ అనుష గారు, లయన్ హనుమంతరావు గారు, డాక్టర్లు ఎం సాయి సూర్య గారు మరియు ఏ సూర్య గారు మరియు గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ పాల్గొనడం జరిగింది. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం. అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో బుధవారం రాత్రి 7 గంటలకు బోధన్ అంబేద్కర్ చౌరస్తాలో భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో ముస్లిమేతరులకు ఎందుకు అవకాశం కల్పించారని విమర్శించారు. వక్ఫ్ బోర్డు సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు. మోదీ ప్రభుత్వం మైనార్టీ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని అన్నారు. పౌరసత్వ పునఃపరిశీలన పేరుతో మైనార్టీల ఓట్లను తొలగించే కార్యక్రమం మోదీ ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. భారత లౌకిక రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పార్టీ రక్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రజలు పాల్గొన్నారు. तेलंगाना के वक्फ बोर्ड में कम से कम 4 मेंबर, मिनिमम 4 मेंबर गैर मुस्लिम हो सकते हैं. क्या ये राइट टू इक्वालिटी का वायलेशन नहीं है? अगर ये बात है तो फिर हर जगह क्यों नहीं बनाती आप? अगर आप अपनी जमीन दे सकते हैं और वहां पर आपसे, हमारे हिंदू भाइयों से कह रहा हूं, आपसे ये नहीं कहा जा रहा है कि अगर आप इस गुड़ी को, इस भगवान को या किसी मंदिर को आप अपनी जायदाद दे रहे हैं, उसमें अपने बच्ची का हक मारना नहीं. हमसे कहा जा रहा है कि अगर मैं अपनी जायदाद को अल्लाह के नाम पर वक्फ करता हूं, अल्लाह को मालिक बनाता हूं, वक्फ औलाद करता हूं, तो मोदी बोल रहे कि बच्चियों का हक नहीं मारना. अरे बच्चे का सवाल नहीं है, अल्लाह को दे रहा हूं. ये हमारी शरीयत में मदाखलत है. ट्रांसफर ऑफ प्रॉपर्टी एक्ट है. ओरल हम गिफ्ट दे सकते, इसको हिबा बोल सकते. अब मोदी ये बोल रहे कि ओरल आप प्रॉपर्टी अपनी औलाद को दे सकते, मगर ओरल अब प्रॉपर्टी कानून बनने के बाद वक्फ बोर्ड को नहीं दे सकते. क्या ये ट्रांसफर ऑफ प्रॉपर्टी एक्ट हमारे हिंदू बहनों को समझना चाहिए, जो ये समझ रहे हैं कि नहीं नहीं मुसलमान ऐसा नहीं है. आप भगवान को मानते हैं, हम अल्लाह को मानते हैं, इस जमीन और आसमान के खालिक को सब मानने वाले हैं. अगर हम हमारे जमीन और आसमान के खालिक को कह रहे हैं कि अल्लाह के नाम पे हम दे रहे हैं, तो फिर 2 कानून कैसे होंगे? ये बात आपको समझना चाहिए. तीसरी बात कहा गया कि अगर कोई मुसलमान है तो उसको बताना पड़ेगा कि वो मुसलमान है. यानी क्या किसको बताएं हम? कल जाकर कोई बीजेपी का आदमी निजामाबाद में बोलेगा नहीं नहीं इलियास साहब तुम ये मलगी वक्फ नहीं कर सकते तो मुसलमान ही नहीं है.
यानी 5 साल तक नहीं दे सकते। अच्छा, 5 साल का सर्टिफिकेट कौन देंगे? अमित शाह देंगे। बताओ कौन देगा सर्टिफिकेट हमको 5 साल का? कलेक्टर साहब देंगे, एसपी साहब देंगे। अरे जो कलमा पढ़ लिया उन्हें मुसलमान हो गया। जब हिंदू धर्म को मानने वाला मान जाता है, हिंदू हो जाता है, तो मुस्लिम धर्म को मानने वाले को ये टेस्ट क्यों बताओ आप? आखिर क्या हो रहा है? नहीं, 5 साल तक नहीं दे सकते। मेरी एक आरएसएस के वाबस्ता कई तंजीमें पार्लियामेंट को आए थे, मुझसे बोले कि आप खामखा मुखालिफत कर रहे। मैंने कहा ये बात बताइए, अगर कोई मुसलमान चाहे हिंदू धर्म को प्रॉपर्टी अपनी दे सकता? तो बोले हाँ दे सकता। मेरा फिर मैं अपने अल्लाह के नाम पे क्यों नहीं दे सकता हूं? बोले नहीं, 5 साल का कानून। बोला चलो मान लिया तुमको हमारी बात को थोड़ी देर के लिए। 5 साल में मैं क्या किसी को दे सकता हूं? हिंदू धर्म की मंदिर को, ईसाइयों के गिरजाओं को, सिख धर्म के गुरुद्वारा को? हाँ बराबर दे सकते हो उनको आप। मिला वहां दे सकता हूं या नहीं दे सकता हूं? ये कौन सा आर्टिकल 14 है बताओ? तो बोले तुम्हारे से बहस करना बेकार है। अरे बहस नहीं कर रहा हूं, जब सबको दे सकते हैं तो वहां भी लगा दो 5 साल का कानून। लगा सकते आप 5 साल का कानून। 5 साल की बात करें तो आप 5000 साल पहले चले जाते। आप 5000 साल पहले चले जाते। तो मेरे अजीज दोस्तों और बुजुर्गों, ये कानून में ये तमाम नुक्स हैं। और जो हालिया दिनों में मरकजी हुकूमत ने रूल्स बनाए, ये बड़ा इनकंसिस्टेंट और गैर वाजबी काम नरेंद्र मोदी की हुकूमत ने किया कि जब मामला सुप्रीम कोर्ट में जा चुका, रिजर्व फॉर इंटरिम ऑर्डर्स है, कम से कम रुक जाते अखलाकी तौर पर। मगर आपने एक रूल बनाया, और रूल 6(1), रूल 10(1) क्या कहता है कि आपको ना पड़ेगा। ये सबसे बड़ा प्रॉब्लम मुतवल्लियों को होगा। रूल 10(2) यह बोलता है कि डॉक्यूमेंटेशन, वक्फ डीड्स, ये सब चीजों को आपको रिकॉर्ड में देना पड़ेगा। नॉन कंप्लायंस में क्या होगा? रूल 7 सबसे खतरनाक रूल 7 है। 3C एक सेक्शन है इस कानून में जो कहता है कि अगर गवर्नमेंट में वक्फ बोर्ड में कब्जा होगा तो गवर्नमेंट एक सीनियर ऑफिसर को यह बोलेगी कि आप तय करो ये जायदाद वक्फ की है या गवर्नमेंट की है। अब आप बताइए, मोहल्ले में अगर कोई लड़ लेते, आप मौलाना के पास चले गए, मौलाना बोलते ठीक है मैं तुम दोनों के दरमियान में फैसला करूंगा, यानी और लोग बैठ जाएंगे, मगर वो मौलाना का ताल्लुक या उस बड़े का ताल्लुक उस दोनों लड़ने वालों से नहीं होता, ना उनके दोस्त होते ना रिश्तेदार होते, क्योंकि उनको आजादाना तौर पर अपना फैसला करना पड़ेगा। कानून में उसको प्रिंसिपल्स ऑफ नेचुरल जस्टिस बोलते। हुकूमत बोल रही कि झगड़ा हमारा तुम्हारा होगा, हमारा ऑफिसर होगा। अरे कहे क्या होगा? बाप बेटी के हक में, बेटे के हक में फैसला नहीं करेगा तो इंसाफ कहां होगा बताओ आप? तो इन क्या बोल रहे रूल 7 में सिपाही मर्दे मुजाहिद तशरीफ ला चुके हैं, और उनके अलावा जितने भी मुअज़्ज़िज़ीन शहर के हैं और आली जनाब सुदर्शन रेड्डी साहब MLA तशरीफ फरमा है, और तमामी रियासती और शहर के मुअज़्ज़िज़ीन तशरीफ फरमा है। मैं 2 लफ्जों में यह कहना चाहूंगा कि ये मसला क्या है, किस किया जा रहा है। आज हिंदुस्तान के एक शहर में इस किस्म के इजलास मुनक़िद किए जा रहे हैं। सिर्फ ये है कि हिंदुस्तानी हुकूमत ने औक़ाफ़ी जो कानून बनाया है उस कानून को हर के तौर पर अगर कोई कब्रिस्तान है उसके कोई कागजात नहीं। మహిళా సంఘంలోని సభ్యులు తమ వార్డులో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు కావాల్సిన డబ్బులను సమకూర్చాలని, ఎవరికైతే ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేనటువంటి వారికి మహిళా సంఘాల నుండి
50,000 నుండి ₹1,00,000 వరకు రుణాలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. గురువారం బోధన్ పట్టణంలోని మెప్మా ఆర్పీల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వారందరికీ మెప్మా కార్యక్రమాలపై, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయడంపై దిశానిర్దేశం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు ఎవరికైతే మంజూరు అయ్యాయో అటువంటి వారి దగ్గరికి వెళ్లి వారి సంఘంలో ఉన్నట్లయితే సంఘం నుండి గాని, బ్యాంకు నుండి గాని, సమాఖ్య నుండి గాని రుణం ఇప్పించి వారి ఇళ్లు నిర్మించుకునేలా చేయాలని కోరారు. ఎవరైనా లబ్ధిదారులు సంఘంలో లేని పక్షంలో వారిని దగ్గరలో ఉన్న సంఘంలో చేర్పించేందుకు ప్రయత్నం చేసి సంఘ సభ్యులతో మాట్లాడి వారికి కూడా లోన్ వచ్చే విధంగా చేయాలని తెలిపారు. ఈ విధంగా ఇప్పించిన రుణాన్ని ప్రభుత్వం నుండి ఆ లబ్ధిదారునికి డబ్బులు మంజూరైన వెంటనే తిరిగి చెల్లించేలా లేదా ప్రతి నెల నెలసరి వాయిదాలలో తిరిగి కట్టించుకునే విధంగా చేయాలి. ఇంటి నిర్మాణం స్టేజ్ వారీగా పూర్తయిన తర్వాత ప్రభుత్వం నుండి డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి లబ్ధిదారులు డబ్బులు ఖచ్చితంగా తిరిగి చెల్లిస్తారు. ఇప్పటి వరకు బోధన్ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి మహిళా సంఘాల తరపున 13 మందికి రుణాలు అందజేయడం జరిగిందని, ఇది ఇంకా పెరగాలని ప్రతి వారం మెప్మా ఆర్పీలతో ఇందిరమ్మ ఇండ్ల విషయమై సమీక్ష చేస్తానని తెలపగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రమేష్, మెప్మా టీఎంసీ శ్రీనివాస్, సిఓలు శ్రీనివాస్, మెప్మా రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు. బోధన్ ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి బలరాం రాజు వెల్లడించారు. బుధవారం పట్టణంలోని లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మాజీ అధ్యక్షులు రవి గంగులు అధ్యక్షతన ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షులుగా శ్రీనివాస్, కార్యదర్శిగా కృష్ణ, కోశాధికారిగా మహమ్మద్ అహ్మద్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, రాజేష్, సహాయ కార్యదర్శులుగా కారం స్వామి, సాయిలు, సభ్యులుగా గోపి, అనిల్, రాజశేఖర్, సంగమేశ్వర్, మల్లేష్, అభయ, గౌరవ అధ్యక్షులు రవి, ముఖ్య సలహాదారులుగా గంగులు, బలరామరాజులను ఎన్నుకున్నారు. బోధన్ పట్టణంలోని వార్డు నంబర్ 1 ఆటోనగర్ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హయాంలో అలాట్మెంట్ చేసిన ఇండ్లు ఇప్పటి వరకు అలాగే ఉన్నాయని, ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, సుమారు 300 కుటుంబాలు అక్కడ నివసిస్తున్నాయన్నారు. వర్షాకాలం రాగానే భయాందోళనకు గురవుతున్నామని, ఎటు చూసినా ముళ్ల కంపలు, గడ్డి పెరగడంతో పాములు ఇంట్లోకి వస్తున్నాయని, కాలనీకి చెందిన ముగ్గురు వ్యక్తులకు పాము కాటుతో ఒకరు మృతి చెందారని, గత కొన్ని రోజుల క్రితం మరొకరికి పాము కరవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కాలనీ వాసులు నివసిస్తున్నారని, వారి వైపు ఎవరూ చూడడం లేదని, కేవలం ఎన్నికల సమయంలోని ఆటోనగర్ కాలనీకి వస్తారని అన్నారు. పాములు, తేళ్లు వారి పిల్లల బూట్లలో సోరుతున్నాయని, వంటగదుల్లో వెళ్లాలంటే భయమేస్తుందని వాపోయారు. ఆటోనగర్ కాలనీలో పాముల బెడద ఎక్కువ కావడంతో రాత్రి సమయాల్లో బయటకు వెళ్లే భయం అవుతుందని, ఎమర్జెన్సీ సమయంలో కూడా అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని అన్నారు. రేషన్ బియ్యం తీసుకోవాలంటే బోధన్కి రావాల్సిందేనని, స్కూల్కు వెళ్లాలంటే శక్కర్ నగర్ వరకు రావాల్సిందేనని అన్నారు. ఒక స్కూల్ మరియు రేషన్ బియ్యం షాప్ ఏర్పాటు చేయాలని కోరారు. బోధన్ మున్సిపాలిటీ కమిషనర్ పట్టణంలో పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి, కానీ ఆటోనగర్ వైపు రావడం లేదని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వారి సమస్యలకు పరిష్కరించాలని కోరారు. నిర్మించాలి రోడ్లను మోరీలను मशीन है। मैं 1 नंबर वार्ड से आई हूँ। वहाँ सांपों का वो बहुत डर लग रहा है हमारे को। घरों में सांप आ जा रहे, किचन में आ जा रहे, छोटे बच्चों के शू में आके बैठ जा रहे, उनके क्या टिफ़िन बॉक्स के बुट्टी में आके बैठ जा रहे। वहाँ पर किधर भी हम बोधन को आए तो कभी शाम को के घर को गए तो हमको डर लग रहा, हम लाइटां लगा के जा रहे, देखते हुए जाना पड़ रहा है। ऐसा छोटे चीज़ कुछ सांपा वगैरह सीढ़िया में है क्या कि बोल के हम अंदर जा नहीं सक रहे, घर में आके घुस जा रहे, हमारे सज्जे में आके घुस जा रहे, फूलों के झाड़ों में रह रहे, कहाँ भी हाथ रखना बोले तो बिच्छुआ रह रहे, कुछ भी डर लग रहा है हमारे को। ऑलरेडी एक सिक्कल करूँ की एक आंटी है, उनको सांप डसा, उनका डेथ भी हो गया। रिसेंटली एक औरत को सांप काटा, उनका ट्रीटमेंट चल रहा। दोनों तीनों को काटा भी, उन्होंने अच्छे होके थोड़ा भगवान के शुक्र से अच्छे बच गए। ऐसा हमारी परिस्थिति है। आटोनगर में कंपलसरी सब कलेक्टर साहब को हम विनती कर रहे हैं, उन्हें कंपलसरी आना, हमारा परिस्थिति देखना, उनको हम हमारा रोड और ड्रेनेज है उन्हें कर दिए तो सर हम उनको हम धन्यवाद रहते, पूरा जन्म तक हम उनको रिक्वेस्ट कर ले रहे होता ही।
అనుషయ. మేము ఆటోనగర్లో 1 నంబర్ వార్డులో ఉంటాము. 25 సంవత్సరాలు అవుతుంది. మాకు మోరీలు లేవు, రోడ్లు లేవు, సరిగ్గా పాములు ఉంటున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, తేళ్ళు, ఇంగ్లికాలు అస్సలు పట్టించుకుంటలేరు. మేము 25 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క జాగాలో మేము పేపర్లు ఇచ్చినాము. ఒక్కసారి కూడా వచ్చి మమ్మల్ని అస్సలు పట్టించుకుంటలేరు. ఓట్ల కోసం మాత్రం ఖచ్చితంగా వస్తారు. ఇగో కలెక్టర్ సార్కు కూడా నమస్తే చేస్తున్నాము, మళ్ళీ ఎమ్మెల్యే సార్కు కూడా నమస్తే చేస్తున్నాము, కౌన్సిలర్ సార్కు కూడా నమస్తే చేస్తున్నాము. మా గల్లీ పరిస్థితి కొద్దిగా పట్టించుకోమను. మా గల్లీలో మనం కొద్దిగా రోడ్డు మోరీలు చేస్తే వాళ్ళకు అంతే ధన్యవాదాలు. ఇక మాకు మించింది ఏది లేదు. అక్కడ ఏంటంటే ఒకటి ఇంకా ఈ స్కూలు, మళ్ళీ రేషన్ కార్డుకు మాకు పాండ్ ఫారం రావాలంటే బాధ అవుతుంది. 100 రూపాయలు ఇట్లా ఆటోకు తీసుకుంటున్నారు. మాకు అక్కడ రేషన్ కార్డుది కూడా ఇది కావాలి, బియ్యం ఇయ్యదలిగి అక్కడ ఒక దుకాణం షాప్ పెట్టాలి. మళ్ళీ పిల్లలు పోవాలంటే పాండ్ ఫారము, ఈ స్కూల్ చదువుకోదలిగి మన ఇక్కడ శక్కర్ నగర్లో చదువుకోదలిగి పోవాలి, పిల్లలు పోతలేరు. మళ్ళీ సార్ ఇంత మాది ఉంది బాధ, మా బాధ అసలు పట్టించుకుంటలేరు, మీరు పక్కకు పెట్టేస్తున్నారు. మేము 25 సంవత్సరాల నుంచి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బోధన్ పట్టణంలోని వార్డు నంబర్ 1 ఆటోనగర్ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురువారం బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు. గురువారం బోధన్ పట్టణంలోని మెప్మా ఆర్పీల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.